హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంతనాలు. ఆగస్ట్ 14న థియేటర్స్లో రిలీజ్ అయిన కూలీ మూవీ రిజల్ట్ ఏమైందో అందరికీ తెలిసిందే. ఈ మూవీలో లోకి స్టైల్ అయితే మిస్ అయింది. ఎక్కడ ఎలివేషన్స్ లేవు, ఆడియన్స్కి హై ఇచ్చే మూమెంట్స్ అయితే లేవు. రిజల్ట్తో పాటు చాలా మందికి లోకేష్ కనగరాజ్ మీద డౌట్స్ కూడా రైజ్ అయ్యాయి. అసలు ఈ డైరెక్టర్ కెరియర్ కరెక్ట్ డైరెక్షన్లోనే వెళ్తుందా, ఎల్సీయూలో ఇంకా మూవీస్ వస్తాయా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. కానీ రీసెంట్గా ఇంకో పెద్ద అనౌన్స్మెంట్ వచ్చింది. అది కూడా లోకేష్ని సెంటర్ ఆఫ్ డిస్కషన్స్కి తీసుకొచ్చింది. ఆ బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, లోకేష్ నెక్స్ట్ మూవీ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఖైదీ 2 అయితే కాదు. అయితే మరేంటి అని ఆలోచిస్తున్నారా? ఈ మూవీ ఒక మ్యాసివ్ మల్టీ స్టారర్ అన్నమాట. రజనీకాంత్ గారు మరియు కమల్ హాసన్ గారు కలిసి స్క్రీన్ మీద కనిపించబోతున్నారు ఈ మూవీలో. ఈ న్యూస్ అయితే ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుంది. ఇది అఫీషియల్లీ కన్ఫర్మ్ కాకపోయినా స్ట్రాంగ్ న్యూస్ అయితే వస్తుంది. ఈ మూవీని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ అండ్ సన్ పిక్చర్స్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు అని టాక్. ఈ న్యూస్ అయితే ఇప్పటిది కాదు, పాండమిక్ లోనే డిస్కషన్స్ వచ్చాయి, బట్ ఇప్పుడు స్ట్రాంగ్ గా సర్క్యులేట్ అవుతుంది. 40 years తర్వాత కమల్ గారు మరియు రజనీ గారు ఒకే మూవీలో యాక్ట్ చేస్తున్నారని హ్యాపీగా ఉన్నా కానీ, లోకేష్ బెస్ట్ వర్క్ అయిన ఖైదీకి సీక్వెల్ ఇప్పట్లో రావట్లేదు అనే బాధ కూడా అలాగే ఉంది. ఈ న్యూస్ ఇంతలా సర్క్యులేట్ అవుతుంది కాబట్టి ఎల్సీయూ మీద అందరికీ కొన్ని డౌట్స్ ఉన్నాయి. అసలు ఎల్సీయూ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఎల్సీయూలో ఇంకా మూవీస్ వస్తాయా? ఖైదీ 2 సీక్వెల్ ఎప్పుడు రావచ్చు? లియో సీక్వెల్ సంగతి ఏంటి? విక్రమ్ కి సీక్వెల్ ఎప్పుడు రావచ్చు? ఇలా చాలా డౌట్స్ అయితే అందరికీ ఉన్నాయి. ఎల్సీయూని లోకేష్ చాలా ప్లాన్డ్ గా బిల్డ్ చేసుకున్నాడు. ఖైదీ గానీ, విక్రమ్ గానీ, లియో గానీ అన్ని ఒక కనెక్టెడ్ యూనివర్స్ లో తీసుకొని ఈ యూనివర్స్ కి మెయిన్ విలన్ గా రోలెక్స్ ని ఎస్టాబ్లిష్ చేశాడు. అందుకే అందరూ నెక్స్ట్ డెఫినెట్లీ ఖైదీ 2, తర్వాత విక్రమ్ 2 అండ్ ఆ తర్వాత రోలెక్స్ స్టాండ్ అలోన్ మూవీ అని ఫిక్స్ అయిపోయారు. కానీ సడన్ గా కూలీ స్టాండ్ అలోన్ అయితే రిలీజ్ అయింది. ఆ మూవీలో ఎల్సీయూ కనెక్షన్ ఉండదు అని లోకేష్ కూలీ రిలీజ్ అయ్యే ఒక రోజు ముందే చెప్పాడు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఇది ఖచ్చితంగా ఎల్సీయూతో కనెక్ట్ అయి ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు. నాకు తెలిసి ఈ ఎక్స్పెక్టేషన్ కూడా మూవీ ఫెయిల్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అని నా ఒపీనియన్. కూలీ మూవీ ఎల్సీయూలో పార్ట్ కానప్పుడు అది ఎల్సీయూలో పార్ట్ కాదు అని ప్రతి ఇంటర్వ్యూలో చెప్పి ఉంటే ఫ్యాన్స్ కూడా తక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో ఉండేవాళ్ళేమో అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు రజనీ గారు, కమల్ గారి మల్టీ స్టారర్ కన్ఫర్మ్ అయిపోతే లోకేష్ లైనప్ గురించి డౌట్స్ రైజ్ అవుతాయి. ఎల్సీయూ క్యాన్సిల్ అయిందా అని అందరూ అనుకోవడం స్టార్ట్ చేశారు. కూలీ మూవీ ఇంపాక్ట్ ఎంతలా జరిగిందంటే లోకేష్ ని సోషల్ మీడియాలో గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే మాస్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఎల్సీయూకి కంటిన్యూషన్ ఆర్ అది కాకపోతే హై మూమెంట్స్ ని. కానీ ఇందులో అలా ఏం ఉండవు. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తప్పితే మిగిలిన మూవీ అంతా చాలా ఫ్లాట్ గా వెళ్తుంది. స్టోరీ అయినా స్ట్రాంగ్ గా ఉండి ఉంటే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యేవాళ్ళు కాదు. అలాగే ఎల్సీయూ ఫ్యాన్స్ కి కూలీ ఒక సైడ్ డిష్ గా కనిపించింది. చాలా మందికి అసలు ఇది రజనీకాంత్ గారికి గానీ, లోకేష్ కి గానీ అవసరమైన మూవీలా అనిపించలేదు. ఈ రిజల్ట్ తర్వాత లోకేష్ మీద ట్రస్ట్ కూడా కొంచెం వీక్ అయింది. అండ్ ఇప్పుడు అందరి మైండ్ లో ఉన్న మేజర్ క్వశ్చన్, ఈజ్ ఎల్సీయూ క్యాన్సిల్డ్? ఇప్పుడు స్ట్రైట్ గా డౌట్ క్లియర్ చేస్తాను. ఎల్సీయూ అయితే క్యాన్సిల్ అవ్వలేదు. లోకేష్ తన ఇంటర్వ్యూస్ లో మల్టిపుల్ టైమ్స్ చెప్పాడు, ఎల్సీయూ ఈజ్ మై డ్రీమ్, ఐ విల్ కంటిన్యూ నో మ్యాటర్ వాట్ అని. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎల్సీయూ లైనప్ అంతా కన్ఫ్యూజ్ అయిపోయింది. రజనీ గారు, కమల్ గారి మూవీ ఉండడం, ఎల్సీయూకి కనెక్ట్ చేయకుండా డిఫరెంట్ జానర్ లో తీసుకోవడం అన్ని లోకేష్ డెసిషన్స్. అంతేగాని ఎల్సీయూ క్యాన్సిల్ అవ్వలేదు. కూలీ లాంటి స్టాండ్ అలోన్ మూవీస్ మధ్యలో చేస్తూ వెళ్ళాలి అని లోకేష్ ప్లాన్. సో ఫైనలీ క్లారిటీ ఏంటంటే ఎల్సీయూ బతికే ఉంది, కానీ ఇమీడియట్ గా ఖైదీ 2 రిలీజ్ అవ్వదు అని మాత్రం ఫిక్స్ అయిపోయింది. దీని తర్వాత లోకేష్ గారి ఇమీడియట్ ప్రాజెక్ట్ రజనీ గారు అండ్ కమల్ గారి మూవీ. ఆ తర్వాత ఇరుంబకై మాయావి మూవీ కూడా లోకేష్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్తూ వచ్చాడు. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా చూడాలి. అయితే ఒకసారి ఎల్సీలో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ ని అండ్ వాళ్ళ ఫ్యూచర్ ఎల్సీలో ఎలా ఉండబోతుంది అని కూడా ఒకసారి చూసుకుందాం. అసలు ఈ మెయిన్ క్యారెక్టర్స్ మీద ఫ్యూచర్ లో మూవీస్ వస్తాయా? వస్తే అందులో ఎవరెవరు సపోర్టింగ్ క్యారెక్టర్స్ గా ఉండొచ్చు? ఇలా చాలా విషయాలు ఇప్పుడు చూద్దాం. ఎల్సీలో ఉన్న మేజర్ క్యారెక్టర్స్ అన్నిటిని రివైజ్ చేసుకుంటే సినిమాలో మనకి ముందుగా కనిపించే ఫస్ట్ స్ట్రాంగ్ పిల్లర్ ఢిల్లీ అన్నమాట. ఖైదీలో ఢిల్లీ జైలు నుంచి వచ్చిన ఒక ప్రిజనర్. హీరోయిన్ లేకుండా, సాంగ్స్ లేకుండా, ఫైట్స్ కూడా చాలా రా అండ్ రస్టిక్ గా డిజైన్ చేసిన క్యారెక్టర్. ఒక ఎక్స్ కాన్విక్ట్, ఒక చిన్న పిల్లకి ఫాదర్. యాక్షన్ తో ఎమోషనల్ డెప్త్ కలిసిన రోల్. అండ్ ఇప్పటికీ బతికే ఉన్నాడు కాబట్టి ఖైదీ 2లో ఢిల్లీ బ్యాక్ స్టోరీని కూడా ఎక్స్ప్లోర్ చేస్తారు. అసలు ఢిల్లీ ఎవరు, ఢిల్లీ ఇదివరకు ఏం చేసేవాడు అని చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంకా ఈ క్యారెక్టర్ ఎల్సీయూకి స్ట్రాంగ్ ఫౌండేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఖైదీకి కనెక్ట్ చేసి లోకేష్ చేసిన బిగ్ ఎడిషన్ అమర్. విక్రమ్ లో ఇంట్రడ్యూస్ చేసిన ఫహాద్ ఫాసిల్ రోల్ ఒక బ్లాక్ ఆప్స్ ఆఫీసర్. ఇంటెలిజెన్స్ తో కోవర్ట్ మిషన్స్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. ఇతను విక్రమ్ ని ఫస్ట్ టైం చూసిన మూమెంట్ అయితే థియేటర్ లో గూస్ బంప్స్ తెప్పించాయి. అమర్ కూడా బతికే ఉన్నాడు. ఫ్యూచర్ లో విక్రమ్ 2లో కూడా పెద్ద రోల్ లో ఉంటాడని క్లియర్ గా హింట్ చేశాడు లోకేష్. రోలెక్స్ తో ఫైట్ జరిగితే అమర్ ఇంటెలిజెన్స్ బిగ్గెస్ట్ వెపన్ గా
మారుతుంది విక్రమ్ కి. అమర్ స్టోరీ తర్వాత డైరెక్ట్ గా మనకి తెలిసిన రూత్లెస్ విలన్ సంతానం. విజయ్ సేతుపతి బ్రూటల్ డ్రగ్ లార్డ్ గా విక్రమ్ లో ఎంటర్ అయ్యే మూమెంట్ నుండి ఆడియన్స్ కి ఒక డిఫరెంట్ వైబ్ ఇచ్చాడు. ఈ ఆటోలోంచి బయటకు వచ్చే సీన్ అయితే అసలు మర్చిపోలేను నేనైతే. అయితే ఈ సంతానం క్యారెక్టర్ విక్రమ్ లో చనిపోయినా కూడా విలన్ గా ఒక ఇంపాక్ట్ మాత్రం గట్టిగా గుర్తుండిపోయింది చాలా మందికి. సో ఇతనికి చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది. సో ఆ ఫ్యామిలీలో ఎవరైనా కూడా మరొక విలన్ గా ఎల్సీయూలో ఇంట్రొడ్యూస్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత మనకి హై ఇచ్చిన క్యారెక్టర్ కమల్ హాసన్ గారి విక్రమ్, ఒక ఫాదర్, ఒక కోవర్ట్ టీమ్ లీడర్. ఇంటర్వెల్ లో తన మాస్క్ తీసే మూమెంట్ అయితే థియేటర్ లో విజిల్స్ వేయించింది అందరి చేత. విక్రమ్ అయితే బతికే ఉన్నాడు. అండ్ తన నెక్స్ట్ స్టెప్ అయితే రోలెక్స్ తో క్లాష్. ఈ రోలెక్స్ తో క్లాష్ అనేది విక్రమ్ ఎండింగ్ లో క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేశారు. సో విక్రమ్ 2 లో మెయిన్ స్టోరీ నాకు తెలిసి రోలెక్స్ తో క్లాషే ఉండొచ్చు. దానికోసం అయితే నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఇక్కడ మనకి ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ రోలెక్స్. స్మాల్ క్యామియో అయినా చాలా పెద్ద ఇంపాక్ట్ ఇచ్చిన క్యారెక్టర్ ఇది. థియేటర్ లో అయితే పూనకాలు వచ్చేసే ఒక్కొక్కడికి సూర్యాని చూడగానే. సూర్య ఆ క్లైమాక్స్ ఎంట్రీతో విక్రమ్ అయితే ఒక రేంజ్ కి వెళ్ళిపోయింది. ఎల్సీయూ మొత్తంలో డ్రగ్ సిండికేట్ కి రోలెక్సే హెడ్. నాకు తెలిసి ఇతనే ఎల్సీయూలో మెయిన్ విలన్ అని అనుకుంటున్నాను. ఫ్యూచర్ లో రోలెక్స్ స్టాండ్ అలోన్ మూవీ కూడా అనౌన్స్ చేశారు ఖైదీ 2 తర్వాత. కానీ ఇది ఎంతవరకు వస్తుందో అయితే నేను చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు లోకేష్ కనగరాజ్ కాన్సన్ట్రేషన్ అంతా స్టాండ్ అలోన్ మూవీస్ పైనే ఉంది. అయితే లియో దాస్ క్యారెక్టర్ విషయానికి వస్తే లియో ఎండింగ్ లో కూడా విక్రమ్ క్యామియో ఉంటుంది. దాన్ని మేకర్స్ ఎంతవరకు ఎక్స్ప్లోర్ చేస్తారో అయితే నాకు డౌటే. ఒక కేఫే ఓనర్ గా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఫ్లాష్ బ్యాక్ లో వైలెంట్ గ్యాంగ్స్టర్ అయిన లియో అయితే నాకు నచ్చింది. అందరూ చెప్పినంత నెగిటివిటీ అయితే ఆ మూవీకి అవసరం లేదు. సెకండ్ హాఫ్ కొంచెం తేడా కొట్టిన మూవీ అయితే చాలా బాగుంటుంది. ఆ ఫైట్ సీన్స్ గానీ క్యారెక్టర్ ప్రోగ్రెషన్ గానీ చాలా బాగుంటుంది. అయితే లియో క్యారెక్టర్ మాత్రం నాకు చాలా డౌట్ ఉన్న క్యారెక్టర్ ఎల్సీయూలో. ఎందుకంటే విజయ్ గారు అయితే పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయారు అండ్ ఇంకా మూవీస్ చేయరు అని అయితే టాక్ బాగా ఉంది. ఇప్పుడు విజయ్ గారు లేకుండా లియో మూవీని అయితే మనం ఊహించుకోలేం. సో నాకు తెలిసి మేకర్స్ లియో క్యారెక్టర్ ని కొంచెం పక్కన పెట్టేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మేబీ విక్రమ్ 2 లో ఆర్ రోలెక్స్ మూవీస్ లో చిన్న రిఫరెన్స్ ఇవ్వచ్చు కానీ లియో మీదే ఇంకొక సీక్వెల్ అయితే రాకపోవచ్చు. ఈ మెయిన్ క్యారెక్టర్స్ తో పాటు ఇంకా చిన్నగా కనిపించిన సపోర్టింగ్ రోల్స్ కూడా ఎల్సీయూలో స్ట్రాంగ్ లింక్స్ అయితే క్రియేట్ చేశాయి. ఎగ్జాంపుల్ నెపోలియన్ అన్నమాట. ఖైదీకి లియోకి నెపోలియన్ తో చాలా తెలివిగా లింక్ క్రియేట్ చేశారు. అది ఎంతవరకు వర్కౌట్ అయిందో నాకైతే తెలియదు కానీ లోకేష్ అయితే సపోర్టింగ్ క్యారెక్టర్స్ ని కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు. అయితే ఎల్సీయూ మీద చాలా మందికి నెగిటివిటీ కూడా ఉంది. ఒక డైరెక్టర్ వల్ల సినిమా ఇండస్ట్రీలో హైప్ క్రియేట్ అవడం అంటే అంత ఈజీ కాదు. అది ఒక రాజమౌళి గారికి సాధ్యమైంది నా ఒపీనియన్ లో. ఆ హైప్ ని 5 years లోనే పాన్ ఇండియా రేంజ్ కి తీసుకెళ్ళడం అంటే ఇంకా కష్టం. కానీ లోకేష్ కనగరాజ్ అది పాసిబుల్ అని ప్రూవ్ చేశాడు. ఎల్సీయూని లోకేష్ ఒక్కసారిగా ఫాస్ట్ గా బిల్డ్ చేసేసాడు విత్ ఇన్ 3 movies. ఇదే ఫ్యాన్స్ కి కావాల్సిన కంటిన్యూషన్. కానీ డైరెక్టర్ రిస్క్ తీసుకుని స్టాండ్ అలోన్ మూవీస్ టెస్ట్ చేస్తున్నాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆడియన్స్ కి పేషెన్స్ చాలా తక్కువ. లోకేష్ కి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో అంతే ప్రెషర్ కూడా ఉంది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కూడా ఫ్యాన్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని మేనేజ్ చేసుకుంటేనే మూవీస్ అనేవి నచ్చుతాయి అని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఒకవేళ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి తను రీచ్ కాలేకపోతే నెక్స్ట్ మూవీలో ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవుతాను అని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. అయితే ఈ ప్రెషర్ ని మేనేజ్ చేసుకోవడానికి లోకేష్ మధ్యలో స్టాండ్ అలోన్ మూవీస్ తీస్తున్నాడు అని నా ఒపీనియన్. అందుకే కూలీ రిజల్ట్ లోకేష్ కి ఒక వార్నింగ్ బెల్ లా అనిపించింది. ఇప్పుడు రజనీ కమల్ ప్రాజెక్ట్ తో మాత్రం చాలా కేర్ఫుల్ గా స్క్రీన్ ప్లే రాసుకోవాలి. అదర్వైజ్ అప్కమింగ్ ఎల్సీయూ హైప్ కూడా డేంజర్ లో పడచ్చు. సో మన వీడియో కంక్లూజన్ ఏంటంటే ఎల్సీయూలో ఇంకా మూవీస్ అయితే ఉన్నాయి. ఎల్సీయూ ఈజ్ నాట్ డెడ్. అండ్ ఫైనల్ లైనప్ అయితే నా ప్రకారం ఫస్ట్ రజనీ గారు అండ్ కమల్ గారి స్టాండ్ అలోన్ మూవీ, ఆ తర్వాత ఖైదీ 2, ఆ తర్వాత మళ్ళీ ఇరుంబకై మాయావి మీద లోకేష్ వర్క్ చేయొచ్చు. ఆ తర్వాత ఇంకా ఏ మూవీస్ సెట్ అయితే ఆ మూవీస్ తీస్తాడు అని నేను అనుకుంటున్నాను. ఈ లైనప్ అయితే కన్ఫర్మ్ గా చెప్పలేం. సో మీ ఒపీనియన్ లో ఎల్సీయూని లోకేష్ కరెక్ట్ గానే తీసుకెళ్తున్నాడా లేదా స్టాండ్ అలోన్ మూవీస్ మీద పడి ఎల్సీయూని నెగ్లెక్ట్ చేస్తున్నాడా అని కింద కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మూవీ మంతనాలు.